హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇది ఈరోజు మార్నింగ్ నా డైలీ రొటీన్ వర్క్ అండి. మా గేట్ ముందు వేసిన నా కళాఖండం అన్నమాట. ఇంకా ఇదైతే మా గుమ్మం ముందు, మా ఇంటి గుమ్మం ముందు వేసిన ముగ్గు. నాకు పెద్ద మంచి మంచి ముగ్గులు అయితే ఏం రావు, కానీ ఏదో అలా వేసుకుంటాను. ఇంకా ఇవి మొక్కలైతే నిన్నే కొంచెం బాగా సెట్ చేశానండి. కొన్ని అన్నీ పిచ్చి పిచ్చిగా అలా అయిపోయి ఉన్నాయని నిన్ననే కొంచెం అన్నీ నీట్గా సర్దుకున్నాను అనమాట. మొక్కలన్నీ పాడైపోయినవన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త వేసి అంతా నీట్గా చేశాను అనమాట. నిన్న ఎలా ఉన్నాయి నా మొక్కలు. ఇంకా నా కిచెన్ అయితే చూడండి, ఉదయానికి ఎంత ప్రశాంతంగా ఉందో. ఉదయం 6 o'clock అండి వీడియో. నేను 5:30కి లేస్తాను. 5:30కి లేచి బ్రష్ చేసి ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని నేను కిచెన్లోకి వచ్చేటప్పటికి ఈ టైం అవుతుంది. ఒక 5 minutes అటు ఇటులో కిచెన్లోకి. కానీ ఆ వెలుతురు చూస్తే 7 or 8 అయ్యి ఉంటుందేమో అన్నట్టు ఉన్నది కదండి. మార్నింగ్ 5:30కే బాగా వెలుగు వచ్చేస్తుందండి. చీకటిగా ఏమి ఉండట్లేదు, బాగా వెలుగు వచ్చేస్తుంది. ప్లస్ వేడి కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. జూలై వచ్చినా కూడా మాకైతే ఇక్కడ వర్షాలు అయితే ఏం పెద్ద ఎక్కువ లేవండి. మా చుట్టుపక్కల ఏమన్నా పడుతున్నాయేమో, కానీ మాకైతే వర్షాలు ఏమీ లేవన్నమాట. లేచాను కానీ ఈరోజు కొంచెం మార్నింగ్ అయితే కొంచెం నీరసంగానే ఉంది. ఎందుకు వెన్ను నొప్పిగా అనిపిస్తుంది అనమాట. నీరసంగా ఉంది, కానీ మార్నింగ్ ఎప్పటిలాగా రెగ్యులర్గా వర్క్ స్టార్ట్ చేయకపోతే లేట్ అయిపోతుంది. పాపని స్కూల్కి పంపించాలి. 8 లోపు తను వెళ్ళిపోవాలి. ప్లస్ నాకు కూడా ఇంకా బయటికి వెళ్ళే పని అయితే ఒకటి ఉందన్నమాట. అందుకని నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి పిల్లల కోసం. చికెన్ ఫ్రై ఇంకా వంకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. మా కోసం అని అయితే చేపల కూర వండుదాం అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు వాళ్ళ డాడీ అన్నారనమాట, మనకేమో చేపల కూర వండితే అంటే పిల్లలు తినరు, మా అయ్యగారు కూడా తినరు. సరే వంకాయ ఫ్రై చేద్దాం కదా అనుకుంటే పిల్లలకి మరి అనేసి అన్నారు. సరే కదా అని ఇంకా చికెన్ ఉందని చికెన్ తీసి చికెన్ ఫ్రై చేశాను. ఇంకా రసం పెట్టాను. ఇప్పటికైతే ఇది మా అయ్యగారికి ఎన్ష్యూర్ కలుపుతున్నాను అనమాట. పాప అయితే రెడీ అయిపోతుంది, ఫ్రెష్ అవుతున్నది. దాని లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అందుకే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఒక కొంచెం అయితే కర్రీ రైస్, కొంచెం పెరుగన్నం పెడతాను. చిన్న బాక్సే తీసుకెళ్తుంది. దాంట్లో కూడా కొంచెం అయితే కర్రీ రైస్, తర్వాత అందుకే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రై వేసి కొంచెం రైస్ పెడతాను, కొంచెం పెరుగన్నం అయితే దానికి సరిపోతుంది. అదండి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా హడావిడి ఇలాగే ఉంటుంది. ఈరోజు అయితే త్వరగా పని ముగించుకొని నేను కొంచెం బ్యాంకుకి వెళ్ళే పని అయితే ఒకటి ఉందండి. బ్యాంకులో ఒక ఐటెం ఉందన్నమాట, అది గోల్డ్. టైం అయిపోయింది, దాన్ని తిప్పి పెట్టేసి రావాలి. అందుకని 10 గంటలకల్లా నువ్వు పని అంతా చేసుకుని రెడీ అయిపోతే నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు ఈయన. అందుకే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. అటు ఆ పని అయిపోవాలి, ఇంకా పాపని కూడా 8 లోపు పంపించేయాలి కదా. యూనిఫామ్స్ నిన్నే తీసుకున్నామండి. మండే కల్లా రెడీ చేసేస్తే మొత్తం డ్రెస్ స్టిచ్ చేయడము ఇంకా అన్నీ కూడా రెడీ చేసేస్తే మండే నుంచి ఇంకా యూనిఫామ్ వేసుకుని వెళ్ళిపోద్ది. అప్పుడైతే కంప్లీట్ యూనిఫామ్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పటికైతే సివిల్ డ్రెస్లోనే వెళ్తుంది స్కూల్కి. అందుకే జడ కూడా ఒకటే ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నాను, వేసుకుని వెళ్తుంది. యూనిఫామ్ అయితే ఇంకెలాగో 2 జడలు తప్పదు. యూనిఫామ్స్ ఫస్ట్లో స్కూల్ ఓపెన్ అవ్వకముందు వచ్చిందండి స్టాక్. ఈ సంవత్సరం యూనిఫామ్స్ మార్చేశారనమాట, కలర్ మార్చేశారు, మొత్తం చేంజ్ చేశారు. అందుకని స్కూల్ ఓపెన్ అవ్వకముందు వచ్చింది, కానీ ఇంకా తర్వాత ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు అడిగినా కూడా యూనిఫామ్ ఇంకా రాలేదు అన్నారు. ఆఖరికి నిన్న తీసుకున్నామన్నమాట. ఇంకా అదైతే మండే కల్లా నేను రెడీ చేయాలి. పాప అయితే వెళ్ళిపోయింది స్కూల్కి, వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయారు. నేను టిఫిన్కి అయితే దోశ చేస్తున్నాను, ఒక పక్కనేమో చేపల కూర వండుతున్నానండి. ఇంకా అందరికీ టిఫిన్స్ పెట్టాలి, నేను కూడా ఇంకా రెడీ అవ్వాలి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, తీసి ఆరబెట్టాలి. ఆల్రెడీ నిన్న వేసిన బట్టలు ఎండ తక్కువగా ఉండడం వల్ల ఆరలేదన్నమాట. ఈ టిఫిన్ బాక్స్లో పెట్టాను, ఇది ఇప్పుడు మా వారికి పంపించాలి.
ఆయనకి ఇంటికి రావడానికి టిఫిన్ చేసి వెళ్ళడానికి టైం లేదన్నారు, బాక్స్ పంపించేయాలి. నా వంట అయితే ఇవ్వండి, చికెన్ ఫ్రై, వంకాయ ఫ్రై, చారు, ఇంకా చేపల కూర అని అనమాట. ఇవి ఈ పూటకైతే కర్రీస్. అఫ్కోర్స్ ఇవి ఈరోజైతే నాకు తెలిసి సాయంత్రం ఓన్లీ రైస్ ఒకటే వండుతానండి. కర్రీస్ అయితే సరిపోతాయని అనుకుంటున్నాను. వంట అయితే అయిపోయింది. ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, చూసుకొని ముందు వేసిన బట్టలు తీసేసి ఇప్పుడు మళ్ళీ బట్టలు ఆరబెట్టుకొని వెళ్ళాలి. బ్యాంక్ అయితే వెళ్ళి వచ్చామండి. ఎండకో ఏమో తెలియదు కానీ బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి విపరీతమైన తలనొప్పి అయితే వచ్చింది. ఫుల్గా పడుకుండిపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ లేచి ఇవి వర్క్ నిన్న పెట్టాను, అయిపోయింది, తీసేసి ఇప్పుడు వేరే వర్క్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది వీడియోలో ఎందుకో చాలా లైట్గా కనిపిస్తుంది కానీ బాగానే కనిపిస్తుంది. అంటే మామూలు మనం లుక్గా చూడడానికైతే బాగానే కనిపిస్తుంది, కానీ వీడియోలో డల్గా కనిపిస్తుంది అనమాట, ఎందుకో తెలియలేదు. ఇంకొక వర్క్ అయితే ఇవ్వండి, చిన్న పికాక్స్ లాగా అనమాట. భలే ఉంది కలర్ కాంబినేషన్. అదిని హ్యాండ్స్ వేస్తున్నాను. ఇంకా ఇవైతే బట్టలు నిన్నటివి ప్లస్ ఈరోజు మార్నింగ్ ఆరబెట్టిన బట్టలు అన్నీ కలిపి ఎంత పెద్ద కుప్ప అయిందో చూడండి. ఇవన్నీ నేను చాలాసేపటి నుంచి, ఇంచుమించు 1 అవర్ నుంచి ఎప్పటి నుంచో మడత పెడుతూనే ఉన్నాను. అక్కడ ఆ పని అవుతుంది, వర్క్ అవుతుంది, ఇక్కడేమీ మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇదండి ఈరోజు నా డైలీ లాగైతే. ఇప్పుడైతే ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టాలన్నమాట. నేను మీకు అందరికీ పిల్లలకి వీడియో తీస్తున్నానని చెప్పి నా దగ్గర ఫోన్ లాక్కుని మా పాప నాకు వీడియో తీస్తుంది. ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ అయితే. ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి, వీడియోస్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.